కరోనాకు సంబంధించిన లక్షణాల్లో ఇదివరకు మనం జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే వీటన్నిటిని కూడా తప్పు అని చెప్తోంది ఏఐఎంఎంఎస్ నివేదిక. అయితే వీళ్ళు చేసినటువంటి ఈ పరీక్షలు అలాగే ఏవైతే సంబంధిత అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా జ్వరం రావడం వల్లే కరోనా వస్తుంది, అంటే జ్వరం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కరోనా ఉంది అన్నటువంటిది వాస్తవం కాదు అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ఎందుకంటే కేవలం జ్వరం ద్వారానే కరోనా వస్తుంది అనేది కొట్టిపారేయలేని విషయం అయినా కూడా ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పలేమని అన్నటువంటిది వాళ్ళు అందులో చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వాళ్ళు చేసినటువంటి ఈ అధ్యయనం ఏదైతే ఉందో దాంట్లో ఏ విధమైనటువంటి లక్షణాలు వాళ్ళు అబ్జర్వ్ చేశారు, ఎవరెవరి మీద చేశారు అన్న విషయాలు వాళ్ళు వెల్లడించడం జరిగింది. దాదాపుగా బహిరంగంగా చర్చించడం, బహిరంగ ప్రదేశాల్లో చర్చల్లో ఉండడం, అలాగే ప్రయాణాలు, ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల కరోనా వేగవంతంగా వ్యాపిస్తోంది. అలాగే ఎవరైతే కరోనా వ్యాధిగ్రస్తులతోటి దగ్గరగా మెలుగుతూ ఉంటారో, వాళ్ళతో తిరుగుతారో వాళ్ళకు కూడా కరోనా ఖచ్చితంగా వ్యాప్తి చెందుతోంది. దీనికి జ్వరం అనేది మాత్రం ఒక కారణం కాదు అని చెప్తున్నారు. అలాగే ఇతరత్ర కారణాలు, సంసారిక జీవితం అవ్వచ్చు, అలాగే ధూమపానం అవ్వచ్చు, అలాగే మద్య సేవనం, వీటన్నిటి పరంగా కూడా ఇటువంటి ఖచ్చితమైన వ్యాధి వస్తుంది అన్నటువంటి విషయాన్ని అయితే వాళ్ళు తేల్చి చెప్పట్లేదు. దీనికి సంబంధించి ఇంతకాలం కేవలం జ్వరం వచ్చిన వాళ్ళకే కరోనా వస్తుంది అన్నటువంటి విషయంలో పొరపాటు పడ్డామని, అది కేవలం అపోహ మాత్రమే అని చెప్పి ఎయిమ్స్ డాక్టర్లు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 19 దశల్లో నార్త్ ఇండియాలో కోవిడ్-19 రోగులకి ఏదైతే ఆసుపత్రిలో చికిత్సను అందించారో వాళ్ళ నుంచి మార్చి 23 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు దాదాపు 144 మంది రోగుల మీద వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. దాంట్లో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కూడా ఉండడం జరిగింది. దాదాపుగా ఇది మగవాళ్ళలో ఎక్కువగా వస్తుందని, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కంపేర్ చేసుకుంటే కనుక స్త్రీలు మ్యాక్సిమం ఇంటికి పరిమితం కావడం, అలాగే పురుషులు బయటికి వెళ్ళడం, ఇతరత్ర కారణాలతోటి వ్యాపకాలతోటి బయటికి వెళ్ళి రావడం వల్ల వాళ్ళకి ఎక్కువగా కరోనా వస్తుంది అన్నట్టు విషయాన్ని వారు తెలిపారు. దీంట్లో 10 మంది విదేశీయుల్ని, ఇతరత్ర ఉన్న వాళ్ళని, అలాగే 134 మంది పురుషుల్ని, మిగతా వాళ్ళని కూడా పరిశీలించడం అనేది జరిగింది. 144 మంది చేసిన అధ్యయనంలో దాదాపుగా జ్వరం ఒక్కటే కారణం కాదు అని అయితే వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. దాదాపుగా కేవలం 17% మందికి మాత్రమే కరోనా వైరస్ వచ్చిందని జ్వరంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత వీళ్ళ అధ్యయనంలో తేలడం జరిగింది. దాదాపుగా చాలామందికి ఇటు జలుబు కావచ్చు, లేదంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కావచ్చు, దగ్గు కావచ్చు, ఇవి కరోనా లక్షణాలుగా ఉన్నాయి, కానీ సీరియస్గా అయితే ఎవరు లేరు వీళ్ళకి సంబంధించి మా అధ్యయనంలో, వీళ్ళందరూ బయటపడ్డారు అన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఎక్కువగా పురుషులు బయటికి వెళ్ళడం వల్ల, బయట నుంచి రావడం వల్ల అటు కుటుంబ సభ్యులకు కావచ్చు, ఇతరత్ర మిగతా వాళ్ళందరికీ కరోనా వ్యాప్తి చెందుతోందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కట్టడి ఏ విధంగా చేస్తున్నారు అన్నటువంటి విషయాలను చూస్తే కనుక ఈ రోగ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా సి విటమిన్ ఉన్న ఔషధాలు ఇవ్వడం, యాంటీహిస్టామైన్స్, పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగించి కరోనాని కట్టడి చేయడం జరిగింది అని చెప్పి ఎయిమ్స్ డాక్టర్లు చెప్తున్నారు. దాదాపుగా 29 మందికి యాంటీబయోటిక్, అజిథ్రోమైసిన్, మలేరియాను అరికట్టే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు 27 మందికి, అలాగే 11 మందికి అజిథ్రోమైసిన్, హెచ్సిక్యూ కలిపిన ఔషధాలు ఇచ్చారని, వాళ్ళందరూ కూడా కరోనా నుంచి బయటపడడం జరిగింది అని చెప్తున్నారు. సో వీళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జ్వరం వచ్చినంత మాత్రాన కరోనా వచ్చినట్టు కాదు, ఈ విషయంలో ఎవరు అపోహ చెందవద్దు అన్నటువంటి విషయాన్ని ఎయిమ్స్ డాక్టర్లు చెప్తూ ఉన్నారు.